హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చక్కగా గోధుమ పిండితోటి ఐటెం చేసుకుందాము. బేకింగ్ ఐటెము అది ఏంటంటే గోధుమ పిండితోటి మనం కేక్ తయారు చేసుకుందాం. చాలా బాగుంటుందండి, టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది షుగర్తో చేసుకోవచ్చు, లేదు అంటే కనుక బెల్లంతో కూడా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు కేక్ని. ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు నేను ఒక 1/2 కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి. ఏదైనా పర్వాలేదు, ఒక 1/2 కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. ఒక 200 గ్రాములు షుగర్ అండి. 1/2 కేజీ పిండికి నేను 200 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. ఆ షుగర్ కూడా నేను పౌడర్ చేశానండి, ఇట్లా మెత్తటి పౌడర్ చేశాను మిక్సీలో. ఒక 2 చెంచాలు పంచదార. మనం కేక్ కలర్ రావటానికి క్యారమెల్ తయారు చేసుకుందామండి. ఒక 1/2 స్పూను వెనిలా ఎసెన్స్, ఏదైనా పర్వాలేదు వెనిలా ఎసెన్స్. ఒక చిటికెడు ఉప్పు అండి. 1 చెంచా బేకింగ్ పౌడరు, 1/2 చెంచా బేకింగ్ సోడా, 1 కప్పు పాలు పచ్చివేనండి, ఇవి నేను కాచలేదు. ఇప్పుడు మనం బటర్ చూసారా, ఈ బటరు 100 గ్రామ్స్, ఆయిల్ 100 ml, రెండు మిక్స్ చేసి మనం కేక్ తయారు చేసుకుందాం. కొంచెం టూటీ ఫ్రూటీ అండి, అంటే మనం తినేటప్పుడు చక్కగా కేక్లో బాగుంటాయండి. మల్టీ కలర్ తెచ్చుకుంటే ఇట్లా అన్ని కలర్స్ మనం యూస్ చేసుకోవచ్చు, టూటీ ఫ్రూటీ. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, దీని తయారీ విధానం మనం చూద్దాము. ముందుగా మనం పిండి తయారు చేసుకునే లోపల కుక్కర్ని మనం హీట్ చేసుకుందామండి. ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మనం స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో సాల్ట్, ఇది ఆల్రెడీ నేను యూస్ చేశానండి. దీన్ని మనం ఇట్లా స్ప్రెడ్ చేసేసి దీనిపైన మనం ఒక గ్రిల్ పెట్టుకుందామండి. డైనింగ్ టేబుల్ మీద మనకి ఉంటాయి కదా స్టాండ్స్, ఆ స్టాండ్ పెట్టుకున్నా మనకి అయిపోతుందండి. ఇప్పుడు స్టాండ్ పెట్టేసి మనం దీన్ని 10 నిమిషాలు ప్రీ హీట్ చేద్దాం. చక్కగా ఇట్లా మనం కేక్ ఏ గిన్నెకైతే చేసుకుంటామో ఆ గిన్నెని గ్రీస్ చేసుకుందాం. చక్కగా ఇట్లా చేతితోటి బటర్ అంతా కూడా మొత్తం అప్లై చేసుకుందామండి. మనం ఇట్లా ఈ గోడలకు కూడా మనం దీన్ని గ్రీస్ చేయాలి, ఎందుకంటే మనకి కేకు ఉడికి ఫుల్గా వస్తుందండి. మనం హాఫ్ పోసుకుంటే ఇట్లా బటర్ అప్లై చేసేసుకొని దీనికి గోధుమ పిండి మనం చల్లేసేసి చక్కగా కేకు ఇలా చేసుకోవటం వల్ల మనకి గిన్నెని వదిలేస్తుందండి ఈజీగా. డస్ట్ చేయటం వల్ల ఇట్లా మొత్తం గ్యాప్ లేకుండా మొత్తం డస్ట్ చేసేసుకుందామండి. ఏం లేదండి, బ్యాటర్ని తయారు చేసేసుకొని మనం కుక్కర్ కూడా ప్రీ హీట్ అవుతుంది. మనకి గిన్నె కూడా రెడీ చేసేసుకుంటే మనం పిండి కలిపేసుకొని రెడీగా కుక్కర్లో పెట్టేసేయచ్చండి. ఇట్లా మనం డస్ట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గాజు బౌల్ తీసుకొని మనం దీన్ని మిక్స్ చేసుకుందామండి. పిండిని మనం ఒక గాజు బౌల్ తీసుకొని ఇట్లా విస్కర్ తోటి మనం తయారు చేసుకుందామండి. ముందుగా మనం బటర్ వేసేసేద్దాం గాజు బౌల్లో. నేను అమూల్ బటర్ యూస్ చేస్తున్నానండి, మీ ఇష్టం, మీకు మీ టేస్ట్ని బట్టి మీరు యూస్ చేసుకోండి. హాఫ్ ఆయిల్, హాఫ్ బటర్ నేను యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా మనం ఇందులో యాడ్ చేసేసేద్దాము. రెండు కూడా మనం మిక్స్ చేద్దామండి, బటర్ ఆయిల్. ఎంతోసేపు పట్టదండి, ఎక్కువసేపు పట్టదు, మనకి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ లోపలే అయిపోతుంది మొత్తం. ఇట్లా చక్కగా విస్కర్ తోటి మనం ఆయిల్ను బటరు మిక్స్ చేసుకుందాము. కొంచెం మనం ఉండలు లేకుండా దీన్ని కలుపుకుందాము. ఇందులో మనం ఈ పౌడర్ షుగర్ ఉంది కదా, యాడ్ చేసేద్దాం. తీపి అనేది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మొత్తం ఇట్లా చక్కగా స్మూత్ పేస్ట్ లాగా మనం దీన్ని కలుపుకుందాం. చూస్తున్నారు ఎంతో బాగుంది. షుగర్ కూడా మనకి
లూజ్ అవుతున్నదండి మొత్తం బటర్లో కలిసి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కేక్స్ ఎప్పుడైనా సరే అంత బాగా మనకి స్మూత్గా వస్తాయండి. చూసారా, చక్కగా లంప్స్ లేకుండా మనకి అంతా కలిసిపోయింది. దీంట్లో మనం ఇందాక తీసుకున్నాం కదా చిటికెడు ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసేసేద్దాము. ఇవి కూడా బాగా మిక్స్ చేసుకుందాం మనం. ఎంత బాగా వీలైతే మనం అంత బాగా దీన్ని ఇట్లాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా ఫ్లఫీగా వస్తుంది కేక్. ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి గోధుమ పిండి కేక్. ఈ స్టేజ్లో మనం కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇది బ్రౌన్ కలర్ రావడానికి కూడా నేను మీకు చూపిస్తానండి. షుగర్ సిరప్ చేసుకొని మనం క్యారమెల్ చేసుకొని మనం దీన్ని కలరింగ్గా వేసుకోవచ్చు. బ్రౌన్ కలర్ వస్తుంది కేక్. టైట్గా ఉంచేసారా పిండి. ఇంకా కొద్దిగా మనం పాలు యాడ్ చేద్దాము. చాలా ఈజీ అండి. ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చు అండి, షుగర్ బదులు. దీన్ని ఒక 5 నిమిషాలు మనం ఇట్లా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మనం కలర్ కోసం ఇందాక ఒక 2 చెంచాలు మనం షుగర్ తీసుకున్నాం కదా, ఆ షుగర్ని మనం ఒక బాండీ వేడి చేసుకుని దాంట్లో దీన్ని కరగ పెట్టుకుందామండి. షుగర్లో వాటర్ వేయకుండా మనం ఇప్పుడు ఈ షుగర్ని మనం వాటర్ వేయకుండా దీన్ని మెల్ట్ చేసుకుని లిక్విడ్ లాగా చేసుకుందామండి. తర్వాత ప్రాసెస్ చూపిస్తా. కరిగిన తర్వాత మనకి షుగర్ కరిగిందండి, చూస్తున్నారా, కలర్ చేంజ్ అవుతున్నది. ఎక్కువ అక్కర్లేదండి, ఒక 2 చెంచాలు మనం షుగర్ని ఇట్లాగా బాగా డార్క్ కలర్ రానివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చేసేయాలి. బాగా మాడిపోయినట్టుగా అయిపోతుందండి. దాంట్లో మనం 1 చెంచా వాటర్ చల్లితే మనకి బ్రౌన్ కలర్ వచ్చేస్తుందండి. చూపిస్తాను. బాగా మనం థిక్గా వచ్చేసేయాలండి. కలరు లైట్గా ఉంది కదా, ఇప్పుడు థిక్గా వచ్చేస్తుంది డార్క్ కలర్. అప్పుడు దీని మీద మనం స్టవ్ ఆఫ్ చేసేసి 1 చెంచా వాటర్ వేయాలి. మనకి వెనిలా ఎసెన్స్ కలర్లో వచ్చేస్తుందండి మొత్తం. ఇది కేవలం కేక్ కలర్ కోసమేనండి. చూస్తున్నారా, బ్రౌన్ నుంచి డార్క్ అయిపోతున్నది. షుగర్లో వాటర్ వేయకూడదండి, డైరెక్ట్గా షుగర్ని మనం ఇట్లా మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనం కొద్దిగా ఒక 1/2 స్పూను వాటర్ వేయాలి. చూసారా కలర్ ఇది. దీన్ని మనం పక్కన పెట్టేసేసుకుందాము. పిండి కూడా మనం కలుపుకున్నామండి. ఇది కొంచెం థిక్గా ఉంది. కొద్దిగా పాలు మనం యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని మనం దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు పిండిలో కొద్దిగా మనం థిక్ అయిందని పాలు పోసుకున్నామండి. కొంచెం గట్టిగా ఉంది. మళ్ళీ మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. మనము ఇది గట్టిగా ఉన్నది లేనిది మనం చూసుకుంటూ కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలండి. కొంచెం థిక్ అయిన చూసారా, కొద్దిగా మళ్ళీ మనం 1/2 కప్పు
మిల్క్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మనం ఇందాక బ్రౌన్ చేసుకున్నాం కదా, ఆ బ్రౌన్ను కూడా మనం వేసేసుకోవాలి. చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇట్లా వెనిలా ఎసెన్స్, టూటీ ఫ్రూటీ అన్నీ కూడా మనం రెడీ చేసేసుకుందాం. ఇందాక మనం కలుపుకున్నాం కదా, మనం ఇది ఎంత బాగా మిక్స్ చేసుకుంటేనండి అంత బాగా కేక్ మనకి స్మూత్గా వస్తుంది. ఇది బబుల్స్ రావాలండి. కొద్దిగా మనం పిండి వదిలేస్తే చూడండి బుడగలు వస్తాయి. మనం బాగా తిప్పేసేసి ఇట్లాగా బ్యాటర్ని వదిలేసేస్తే బబుల్స్ వస్తాయండి. ఆ బబుల్స్ వల్లే మనకి కేక్ అనేది చాలా స్పాంజీగా వస్తుంది, బుడగల్లాగా వస్తాయి ఇట్లా పొంగుతున్నట్టు. ఇప్పుడు మనం ఇందాక షుగర్ తోటి తయారు చేసుకున్నాం కదా క్యారమెల్, అది వేసేసుకుందాము. ఇది కేవలం కలర్ కోసం అండి, బ్రౌన్ కలర్ వస్తుంది. చూస్తున్నారా, ఇదిగో చాలా ఈజీ అండి. పంచదారని మనం మెల్ట్ చేసేసి కలర్ బాగా డార్క్గా వచ్చాక మనం 2 చెంచాలు వాటర్ వేసేస్తే అది బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇంకా కావాలి అనుకుంటే కొద్దిగా మీరు వేసుకోవచ్చు. నేను 1 స్పూను వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. 1/2 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఇలా ఉండాలి పిండి మనకి, గరిటె జారుగా ఇట్లా ఉండాలి, తిక్కుగా ఉండకూడదండి. ఇందులో మనం ఇప్పుడు టూటీ ఫ్రూటీ యాడ్ చేసేసేద్దాము. పైన కొన్ని వేసుకుందామండి. మనం తినేటప్పుడు చక్కగా టూటీ ఫ్రూటీలు మనకి పంటి కిందకు వస్తాయి, చాలా బాగుంటుంది టేస్ట్. కలర్ఫుల్గా కూడా ఉంటుందండి మనం పీసులు కట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఈ పిండి మొత్తం మనం ఇలాగా మనం చేసుకున్నాం కదా, దీన్ని రెడీ చేసుకున్నాం బౌల్, దాంట్లోకి పోసేసుకుందాము. ఒకవేళ పిండి ఎక్కువైతే మళ్ళీ మీరు సెకండ్ టైము బేక్ చేసుకోవచ్చండి, నిండా పోయకూడదు. ఈ డస్ట్ చేసుకున్నటువంటి గిన్నెలో మనం సగానికి మనం దీన్ని మనకి ఏమన్నా ఇట్లా బబుల్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయండి. ఇట్లా కొంచెం వేసేసుకొని పైన కొంచెం టూటీ ఫ్రూటీ వేసేసుకొని మనం ప్రీ హీట్ చేసుకుంటున్నాం కదా కుక్కర్లో, దీన్ని పెట్టేసి ఒక 25 మినిట్స్ వదిలేసేయాలండి. మనం సెట్ చేసేసుకున్నాం కదా, దీనిపైన కొంచెం ఇట్లా టూటీ ఫ్రూటీ వేసేసుకొని దీన్ని మనం ప్రీ హీట్ చేసుకున్నటువంటి కుక్కర్లో స్టాండ్ మీద పెట్టేసేద్దామండి. ముందుగా మనం 10 నిమిషాల ముందర ప్రీ హీట్ చేసుకున్నాం కదా కుక్కర్ని, దాంట్లో మనం ఈ గిన్నెని సెట్ చేసేద్దామండి స్టాండ్ మీద. హీట్ ఎక్కువ ఉంది కదండి కుక్కర్, కొంచెం జాగ్రత్తగా మనం కేర్ఫుల్గా దీన్ని స్టాండ్ మీద పెడదాం. ఇట్లా సెట్ చేసేసి మనం ఒక 25 మినిట్స్ దీన్ని కుక్ అవనిద్దామండి. మనకి ఒక 40 మినిట్స్ దాటిందండి. ఒక్కసారి చూద్దాం. చూస్తున్నారా, కేక్ చక్కగా మనకి కుక్ అయిపోయింది. దీన్ని మనం చాకు పెట్టి కానీ టూత్ పిక్ పెట్టి కానీ మనం చూద్దాం. చూసారా, చాకుకి మనకి ఏమీ అంటలేదు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసి మనం కొద్దిగా 1 నిమిషం దీన్ని చల్లారనిచ్చాక ప్లేట్లోకి మనం మార్చుకుందామండి. చూస్తున్నారు కదా, మనం పీసెస్ కట్ చేసుకున్నాం చక్కగా. ఇట్లా చాలా సాఫ్ట్గా ఉందండి కేక్. చూడండి, చాలా మనకి సాఫ్ట్గా ఉంది. గోధుమ పిండి కదా, మనం మైదా తినట్లేదండి, గోధుమ పిండి. చాలా హెల్దీ ఫుడ్ ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా మెత్తగా మనకి చూడండి, టూటీ ఫ్రూటీలు కూడా మనకి మధ్యలో కనపడుతున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.